తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అబ్బబ్బబ్బా, స్నానం కూడా చేయి నేను బతికిది. ఎవరు? ఇదిగో ఇక్కడ ఆట పాట చాలా రోజులుగా బంద్. మరో చోటుకెళ్ళు. వచ్చింది ఆట కోసం కాదు, ఆ విజయ్ వస్తున్నాడు. విజయ్ వస్తున్నాడా? విజయ్ వస్తున్నాడా? ఎక్కడా? ఆ విజయ్ నన్ను తరుణ్కి వస్తున్నాడు. నేను దొరికితే చంపేస్తాడు. ఎక్కడ ఎక్కడ వాడు? చెప్పు. చెప్పను. విషా ఎందుకో తెలుసా? సింహం గర్జిస్తుంటే చాలా అందంగా ఉంటుంది. కోడి నాకు బుస కొట్టాలి, మగాడు పగపట్టాలి. ఇప్పుడు మీరు చాలా అందంగా ఉన్నారు. ఇంకా కోపం తెచ్చుకోండి. విషా వాడు వాడు కాసేపు వాడి గురించి మర్చిపోండి. జీవితంలో మిమ్మల్ని ఓదార్చే మనిషి ఎవరు లేరు కదూ. మిమ్మల్ని అర్థం చేసుకుని మీ మీద అభిమానంతో మండే అగ్ని పర్వతానికి ఆ వేడి తెలుస్తుంది. కూర్చోండి. ఇప్పుడు మీకేం కావాలో నాకు తెలుసు. కూర్చోండి. తీసుకోండి. దీంతో నా బాధలే తీరుతుంది? తీరదు, కానీ చల్లారుతుంది. ఎన్నో సంవత్సరాల తర్వాత నా కోసం నేను గడుపుతున్న క్షణాలివి. సుఖానికో దుఃఖానికో తీసుకోండి. తీసుకోండి. ఎక్కడ దొంగలు ఎక్కడ? నేనే బాబు గంగుల్ని. ఉత్త గంగుల్ని కాదు, గుడివాడ గంగుల్ని. దొంగలు గుడివాడ? ఏ నువ్వు మా లెక్క ప్రకారం 6 నెలల కిందట అరెస్ట్ కావాల్సిన వాటివి. చచ్చా, పొరపాటు పడ్డారు బాబు. బాబు, నేను నెంబర్ 1 పోలీస్ స్టేషన్ అకౌంట్ ప్రకారం కింద సంవత్సరం అరెస్ట్ కావాల్సిందండి. నెల్లూరు లెక్కలో కింద సంక్రాంతి పండక్కండి, మద్రాసులో దీపావళి పండక్కండి,
హైదరాబాద్లో 5-6 అకౌంట్లు ఉన్నాయనుకోండి, కానీ మీ అకౌంట్ ప్రకారం కింద సంవత్సరం పాత కేసు ఒకటి ఉందండి. అదే లింగయ్య కాలు చెయ్యి. ఎస్ ఎస్, అవునవును. మీ జ్ఞాపకం లేకపోయినా నాకుంటుందండి బాబు. ఇదిగో ఎక్కువ మాట్లాడుతూ చెప్తాం. వాళ్ళందరినీ ఒకేసారి పిలవకండి బాబు. వాళ్ళంతా కంగారెత్తిపోయి నెత్తి మీద టోపీలు వదిలేసి పారిపోగలరు. ఇదిగో గదులు పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే ఊరుకొని లేదు. ఎవరన్నారు ఆహా, ఇంగ్లీష్ దాకా అర్థం కాలేదు కానీ బాబు, తెలుగు భాష దాకా తెలిసిపోయిందండి. ఇదిగో బాబు, మీరెన్ని రంకెలేసినా నేను రావాలనుకున్నప్పుడే వస్తాను, కొట్లో కూర్చోవాలనుకున్నప్పుడే కూర్చుంటాను. ఇప్పుడు రావాలనుకున్నాను, వచ్చాను. గంగులు, ఈ వెధవ పనులు మానేసి మంచిగా మామూలు మనిషిగా బతకూడదు. చెప్తాం. చిన్నప్పుడు మా అమ్మమ్మ కూడా ఇదే మాట చెప్పింది బాబు. పెద్దయ్యాక గాంధీ బాబు కూడా చెప్పాడు. చూడండి బాబు, నేను కళ్ళు అమ్ముతాను, కడుపు నిండా తాగుతానని. మంచోళ్ళు సుత్తే నాకేం ఇష్టం లేదు బాబు, కానీ దొంగనాయల సుత్తేనే మీరు జైల్లో పెడతారు, నేను మక్కలు ఎరగదంటాను. అందుకే బాబు ఈ అకౌంట్లని తమ దగ్గరికి వచ్చాయి. అయితే నీ తప్పు లేదంటావు. రేపు కోర్టులో జడ్జి బాబు గారు ఆ మాట చెప్తారు కానీ బాబు, నా గది నెంబరు రేషన్ చెప్పండి బాబు. 4 రోజులు మట్టి నిద్ర లేదు, పెందల కడే తీరు పడుకుంటాను. నాకు మంచి గది చూపించి ఉన్ననాళ్ళు నీ అల్లులాగా చూసుకోమని పెద్ద ఆయన చెప్పాడు మామ. అరే టోపీ పడిపోతుంది. అరే జైనా బాగున్నారా? జానీ బాబు కూడా ఇక్కడే ఉన్నాడే. శాబాష్ శాబాష్, నమస్తే. ఏం చిరమామా, నువ్వు ఇంకా ఈ జైల్లోనే ఉన్నావు, డ్యూటీ మారలేదు. ఏదో వస్తుంటే ముందు నా గడక చూపించు. ఇదే ఎక్కువగా తాగదు. తాగితే మిమ్మల్ని మీరే మర్చిపోతారు. అప్పుడైనా నిన్ను ప్రేమించగలను. అలాంటి ప్రేమ నాకు అక్కర్లేదు. మీరుగా అన్నీ తెలిసిన వారుగా నన్ను పోనివ్వండి. నిషా, ఈ మనసులో మరొకరిని ప్రేమించడానికి చోటుందంటావా? ఉంటారని నేను కోరుకోవటలేదుగా. ఇద్దరు వీరులు ఓడిపోతామని తెలిసే చెయ్యి కలుపుతున్నారన్నమాట. సరే, ఇంకా తాగ. మళ్ళీ వచ్చేవారు అత్తారింటికి. అసలు నిన్ను బయటికి పంపిన అనాలరా. గంగులు, నీ అబ్బాయి పిలిచి పిలుస్తావరా? అబ్బే, గుడివాడ గంగులు గారు అని పిలవరా. గుడివాడ గంగులు గారు, నేను మీకోసం వచ్చాను. ఏ, నీ పెళ్ళాన్ని ఎవరైనా లేవ తీసుకుపోయారా? కాదు, నీ ప్రేయస్ని. ఏం కుషాల కుక్కనాయరా, నా నిషా గురించి పల్లెత్తు బాధ ఉన్నావంటే? నేను కాదు, విజయనొకడు. వాడు నా నిషా మీద చేయి వేశాడు, వాడి గుండె చీల్చి ప్రహారం చేస్తాను. వాడే కాదు, నిషా కూడా వాడిని ప్రేమిస్తాను. నిజం గురు, నా మాట నమ్ము. వాడి కోసమే నిషా ఆటపాట అన్నీ మానేసింది. నీ మాట చెప్తేనే భక్తులు మండిపోతుంది. నువ్వంటే గడ్డి పోసుకున్న విలువ కూడా లేదు. ఏంటయ్యా, అందరూ కింద నుంచి పైకి వస్తే నువ్వు పై నుంచి కిందకి దిగా?